ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం నుంచి 94వ పాఠం. యేసయ్య కపెర్నహూములో అద్భుతాలు చేశాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-17 వచనాలు, అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయము 21-34 వచనాలు, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయము 31-41 వచనాలలో యేసయ్య కపెర్నహూములో చేసిన అద్భుతాల గురించి వ్రాయబడి ఉంటుంది. మనం ఈ పాఠంలో 2 విషయాలను గమనిద్దాం. యేసయ్య ఒక చెడ్డ దూతను వెళ్ళగొట్టాడు. పేతురు వాళ్ళ అత్త బాగయింది. ఈ విషయాలు మనం ఈ పాఠంలో ఇప్పుడు చూస్తాము. మనుషుల్ని పట్టే జాలర్లు అవ్వమని పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులను యేసయ్య ఆహ్వానించాడు. విశ్రాంతి రోజున వాళ్ళంతా కపెర్నహూములో ఉన్న ఒక సమాజ మందిరానికి వెళ్ళారు. యేసయ్య ఆ సమాజ మందిరంలో బోధించాడు. ఇక్కడి ప్రజలు కూడా ఆయన బోధించే తీరు చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఆయన శాస్త్రుల్లా కాకుండా అధికారం ఉన్న వ్యక్తిలా బోధించాడు. ఆ విశ్రాంతి రోజున సమాజ మందిరానికి వచ్చిన వాళ్లలో చెడ్డదూత పట్టిన ఒక అతను ఉన్నాడు. అతను ఏకంగా సమాజ మందిరంలోనే, నజరేయుడైన యేసు, మాతో మీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు. నువ్వు దేవుని పవిత్రుడివి అని గట్టిగా అరిచాడు. అప్పుడు యేసయ్య ఆ చెడ్డదూతను గద్దిస్తూ, మాట్లాడకుండా అతనిలో నుండి బయటకు రా అన్నాడు. మరి ఈ యొక్క చెడ్డదూత పట్టిన వ్యక్తి గురించి మార్కు సువార్త 1వ అధ్యాయం 24-25 వచనాలు వ్రాయబడి ఉంది. మీరు ఒకసారి చదవండి. అయితే యేసయ్య ఆ చెడ్డదూతను గద్దిస్తూ, నువ్వు మాట్లాడకుండా అతనిలోంచి బయటకు రా అని యేసయ్య అన్నప్పుడు ఆ చెడ్డదూత అతన్ని కింద పడి గిలగిలా కొట్టుకునేలా చేసి పెద్దగా కేకలు వేశాడు. కానీ అతనికి ఏ హాని చేయకుండా బయటకు వచ్చాడు. దాంతో సమాజ మందిరంలో ఉన్నవాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఈయన అపవిత్ర దూతల్ని కూడా అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడు, వాళ్ళు ఈయన మాట వింటున్నారు అని మాట్లాడుకున్నారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన గురించి గలిలయ అంతటా తెలిసిపోయింది. తరువాత యేసయ్య, ఆయన శిష్యులు సమాజ మందిరం నుండి సీమోను, పేతురు ఇంటికి వెళ్ళారు. అక్కడ పేతురు వాళ్ళ అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది. ఆమెను బాగు చేయమని వాళ్ళు యేసయ్యను వేడుకున్నారు. యేసయ్య ఆమె దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకుని లేపాడు. వెంటనే ఆమె జ్వరం తగ్గిపోయింది. ఆమె యేసయ్యకు, ఆయన శిష్యులకు సేవలు చేయడం మొదలుపెట్టింది. బహుశా ఆమె వాళ్ళ కోసం వంట కూడా చేసి ఉంటుంది. అలా సాయంత్రం కల్లా అన్ని చోట్ల నుండి ప్రజలు రోగుల్ని తీసుకుని పేతురు ఇంటికి వచ్చారు. కాసేపటికే నగరంలోని వాళ్ళంతా ఆ ఇంటి ముందు పోగయ్యారు. ఎందుకు? యేసయ్య వాళ్ళను బాగు చేయాలని అక్కడికి వచ్చారు. నిజానికి ప్రజలందరూ తమ ఇళ్లలో రకరకాల రోగాలతో బాధపడుతున్న వాళ్లను ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన వాళ్లలో ఒక్కొక్కరి మీద చేతులుంచి వాళ్లను బాగు చేశాడు. వాళ్ళ రోగం ఎలాంటిదైనా లేఖనాలు ముందే చెప్పినట్లు యేసయ్య వాళ్లను బాగు చేశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, నిజంగా ఆయన మన రోగాల్ని మోసాడు, మన నొప్పుల్ని భరించాడు, మనం మాత్రం ఆయన్ని అంటువ్యాధి వచ్చిన వాడిలా, దేవుడు శిక్షించి బాధపెట్టిన వ్యక్తిలా చూసాం అని యెషయా ప్రవక్త చెప్పాడనమాట యేసయ్య గురించి ముందుగానే. చెడ్డదూతలు పట్టిన వాళ్లను కూడా ఆయన బాగు చేశాడు. ఆ చెడ్డదూతలు బయటకు వస్తూ, నువ్వు దేవుని కుమారుడివి అని అరిచేవాళ్ళు. యేసే క్రీస్తని ఆ చెడ్డదూతలకు తెలుసు. అయితే యేసయ్య వాళ్లను గద్దించి ఇక మాట్లాడనివ్వలేదు. ఎందుకంటే వాళ్ళు సత్యదేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు నటించడం ఆయనకు ఇష్టం లేదు. విన్నారు కదా, చెడ్డదూతలు పట్టడం. ఒక వ్యక్తిని చెడ్డదూత లేదా చెడ్డదూతలు పట్టినప్పుడు వాళ్ళు అతన్ని చాలా బాధ పెట్టేవాళ్ళు అనమాట.
అయితే ఆ చెడ్డ దూతలు వదిలి వెళ్ళిన తర్వాత అతను శారీరకంగా మానసికంగా మళ్ళీ మామూలు స్థితికి వచ్చేవాడు. యేసయ్య ఎన్నోసార్లు దేవుని పవిత్ర శక్తి సహాయంతో చెడ్డ దూతల్ని వెళ్ళగొట్టాడనమాట. అంటే ఈ చెడ్డ దూతలంటే దెయ్యాలన్నమాట. కాబట్టి యేసయ్య పవిత్ర శక్తితో, దేవుడిచ్చిన పవిత్ర శక్తితో దెయ్యాలను వెళ్ళగొట్టేవాడు, అలాగే రోగుల్ని బాగు చేసేవాడనమాట. మరి విన్నారు కదా, ఈ పాఠం ఇంతటితో పూర్తయింది. యేసయ్య నామంలో ప్రతి అపవిత్రాత్మ తొలగిపోతుంది, ప్రతి రోగము బాగుపడుతుంది. యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్య మార్గంలో నడుచుకుంటే మనం బాగుపడతాము, మనం బాగుంటాము. కాబట్టి యేసయ్యను నమ్ముకోండి, యేసయ్య మార్గంలో నడుచుకోండి, మరి యేసయ్య చెప్పినట్టు వినండి. గాడ్ బ్లెస్ యూ. ఇంతటితో ఈ పాఠం పూర్తయినది.